ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వాంటెడ్ సినిమా స్టార్ట్ అవటానికి కారణం ఆయన. నేను గోలీమార్ సినిమా చేసేటప్పుడు స్టోరీ ఏం లేదు సార్, ఇతతో ఇంకా ఎక్కడ దొరకలేదు అంటే ఎవరో సడన్గా కాల్ చేసి, గోపి నేను ఒక పాయింట్ విన్నాను, పాయింట్ చాలా బాగుంది, నువ్వు విను, డెఫినెట్గా నచ్చుతుందని చెప్పి ఎవరంటే పంపిస్తాను నువ్వు విను అని చెప్పి అన్నారు. తర్వాత రవిని పంపించారు. ఫుల్ 2 hours నేరేషన్ ఇచ్చాడు తను. చాలా బాగా చెప్పాడు, విత్ ఎక్స్ప్రెషన్స్తో పాటు చెప్పాడు. ఇమ్మీడియట్గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాను. సార్ స్టోరీ చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా లేట్ చేయొద్దు అని చెప్పన్నారు. అట్లా ఇమ్మీడియట్గా గోలీమార్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాను. రవి కూడా ఫస్ట్ చెప్పి ఎంత బాగా చెప్పాడు అంత బాగా తీశాడు. అట్ ద సేమ్ టైం కెమెరామెన్ రసూల్ గారు, ఎడిటర్ శంకర్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళ కోఆపరేషన్ అంతా చాలా బాగుంది. నేను ఎందుకు చేసిన సినిమాల్లో కంటే రసూల్ గారు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. థ్యాంక్స్ సార్. అట్ ద సేమ్ టైం మంచి సినిమా చేసిన తృప్తిగా ఉంది నాకు, బికాస్ ఆఫ్ జగన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టు ఈ స్టోరీ నాకు పంపించినందుకు. అండ్ చక్రి సెకండ్ మూవీ ఆఫ్టర్ గోలీమార్ తర్వాత. గోలీమార్ సాంగ్స్ ఎంత మంచి హిట్ అయినాయో, ఈ సాంగ్స్ దానికంటే బాగుండాలి సార్ అని చెప్పేసి అని కొంచెం నష్టపెట్టాను సార్ మిమ్మల్ని, సారీ ఏమనుకోవద్దు. భాస్కర్ భట్ల గారు లిరిక్ రైటర్స్, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు. ఆయన ఒకటికి లేదు సార్ ఇంకా రాయను అంటే అప్పుడు ఏమన్నా తిట్టుకొని ఉంటారు, బట్ ఏమనుకోవద్దు సార్. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. డెఫినెట్గా ఆడియో మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. కొనుక్కున్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారని నమ్మకం ఉంది నాకు. ఇంకా ఆనంద్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, ఆయనతో నేను చేసే రెండో సినిమా భవ్య దాంట్లో బ్యానర్లో ఆయనతో నాకు చాలా మంచి పరిచయం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఆయన. చాలా అంటే టోటల్ సినిమా నా మీద వదిలేశారు, గోపి నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని చెప్పేసి అని. అంటే నా మీద అంత నమ్మకం పెట్టారు. నాకు భయం వచ్చిందనమాట, ఎందుకంటే జాగ్రత్తగా తీయాలని చెప్పని. మ్యాక్సిమం నా వంతు నేను ట్రై చేశాను. ఐ థింక్ వీ గేవ్ ఎ గుడ్ ప్రోడక్ట్ టు యూ సార్. ఐ హోప్ ది పిక్చర్ విల్ బి గుడ్ హిట్. థ్యాంక్ యూ. I just want to thank everyone who's come. They're a part of this event, and that's a really nice feeling. A lot of hard work and effort has gone into making of the movie, and I'm sure all of you will like it. So I'm not even going to say I wish all of you like it, because I'm so sure you will. గోపి గారితో సెకండ్ మూవీ చేసినందుకు ఆనందంగా ఉంది. అట్లాగే రవికి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవ్య క్రియేషన్స్లో ఫస్ట్ మూవీ చేస్తున్నాను. ఆనంద్ ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే భాస్కర్ భట్ల ఇందులో ఆల్ సాంగ్స్ రాశారు, 5 పాటలకు 5 పాటలు రాశారు. అద్భుతంగా లిరిక్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే పాడిన సింగర్స్ అందరికి కూడా కంగ్రాట్స్, అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా మా వెంట ఉండి సాంగ్స్ రికార్డింగ్ పూర్తయ్యే వరకు కూడా ప్రతిరోజు మా వెంట ఉన్న అన్నయ్య రవి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంగ్స్ కోసం మేము ఖండాలా వెళ్ళాం. ఖండాలలో జస్ట్ 2 daysలో అన్ని పాటలు కంపోజింగ్ అయిపోయి వెంటనే అందరికీ నచ్చడం, వెంటనే రికార్డింగ్ చేయడం జరిగింది. అన్నయ్య రవి గారికి అలాగే టోటల్ క్రూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోలీమార్ తర్వాత గోపీచంద్ గారికి మొత్తం పాటలు మళ్ళీ రాసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ట్యూన్స్ పుట్టడంలో ప్రధాన పాత్ర ఖండాల. అక్కడ ట్యూన్స్ మ్యూజిక్ సిట్టింగ్ జరగడం, దర్శకుడు చక్రి అందరూ అక్కడ కూర్చొని చేయడం జరిగింది. సో ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ మీద ఇందాకలా దర్శకుడు రవి చెప్పారు, రాము గారి క్యారెక్టరైజేషను ఇదని చెప్పి. దాంట్లో సగం మా అన్నయ్య పూరి జగన్నాథ్ గారిది కూడా ఉంటుంది. 4 గోడల మధ్య నేను నడగలేనులే, ఫ్రీడమ్ లేని బతుకే అంటే చావు లాంటిదే, నాలా నేనుంటా కెలికే మగాడు ఎవడు, నాదో లోకం ప్రపంచం ఏమైతే నాకెందుకు, సో అరకిలో పొగరుని అరకిలో బలుపుని కలిపితే నేనని నాకునే బాసుని. ఇది ఇంట్రడక్షన్ సాంగ్. సో గోపీచంద్ గారి క్యారెక్టరైజేషన్ని అంటే డీటెయిల్గా దర్శకుడు చెప్పడం వల్ల రాయగలిగే అవకాశం దొరికింది ఇది. అలాగే ఏవో పిచ్చి వేషాలు అనే పాట కానీ, దిల్లు మేర దక్క కానీ, అలాగే గోలీమార్లో గుండెల్లో ఏదో సడి మంచి హిట్ అయింది మెలోడీ సాంగ్. గోపి గారి మీద అలాంటి పాటలు బాగా వర్కౌట్ అవుతాయని అందరూ ఆలోచించి చెప్పనా అని ఒక మెలోడీ సాంగ్ ఇందులో చేయడం జరిగింది. అలాగే ఏ ఫర్ యాంజిల్ అనే సాంగ్. సో దర్శకుడికి సత్యం నుంచి నాకు రవితో పరిచయం ఉంది, డైరెక్టర్ రవితోటి. సత్యంకి నేను పాటలు రాస్తే ఆయన డైలాగ్ రైటరు. సో మేమందరం ఒక యూనిట్గా ఫీల్ అయ్యి అందరూ ఒక ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల ఈ సినిమా ఆడియో ఇంత బాగా రావడానికి కారణమైంది.
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గోపి గారితో ఇంకా చాలా సినిమాలు పనిచేయాలని నాకు. థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నయ్యకి, మా చక్రికి, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. Good evening, everyone. First of all, congratulations to the whole team and Gopi Garu, Deeksha, Ravi and the entire team of Chakri Garu. Andaru trailers chala interesting ga anpichni and songs anni kuda bagunnai, and moreover there's a new line of art that I touched in this. All the costumes of the heroine design chesanu ee movie ki, just for I don't know, maybe I'm just hoping they'll look nice, and I wish the entire team all the best and the movie a great success. ఇంతకాలం రైటర్గా మేము ముందుకు వచ్చాను, ఇప్పుడు డైరెక్టర్గా వస్తున్నాను. నా అభిమాన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, నా అభిమాన వ్యక్తి పూరి జగన్నాథ్ గారు, నాకు చాలా దగ్గరైన వ్యక్తి శ్రీను వైట్ల గారు, వీళ్ళందరి ముందు నేను ఆడియో లాంచ్ చేయించుకోవటం నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంత గోతలు తవ్వుతారని అనుకోలేదండి. నేను మరి వాళ్ళన్నంత బ్యాడ్గా మాట్లాడినాము సార్. ఇకపోతే మై డార్లింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ మిస్టర్ ప్రభాస్, అతను ఒక్కడే నా గురించి కాస్త గౌరవంగా మాట్లాడి నా పరువు తగ్గించాడు. అండ్ జోక్స్ అపార్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపీచంద్ గారండి. నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని ప్రయత్నిస్తున్న టైంలో జగన్ గారి దగ్గరికి వెళ్ళి, సరే నేను సబ్జెక్ట్ చేసుకున్నానండి, నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఆయన గోపీచంద్తో చేస్తావా, మంచి హీరో అంటే, ఆయన మంచి హీరోనే సార్, నాతో చేయాలి కదా ఆయన అని అడిగా. అవి పాజిటివ్గా ఆలోచించు, కథ చెప్పు, బాగుందంటే చెయ్యి, లేకపోతే ఇంకో కథ చెయ్యి, అంతే కదా అని ఆయన ప్రోత్సహించారు. అలాగే కథ చెప్పడం జరిగింది. గోపి గారు ఎంతో వెంటనే ఆయన ఓకే అని ప్రాజెక్ట్ ఆన్ అవ్వడం జరిగింది. అనుకోకుండా హఠాత్తుగా డైరెక్టర్ అయిపోయాను. అండ్ సినిమా డైరెక్టర్ అయిన తర్వాత అసలు పని మొదలైందని అప్పుడు అర్థమైంది. ఈ సినిమాకి నాకు చివరంతా తోడ్పడుతూ వచ్చిన రసూల్ గారికి, అలాగే మా ఎడిటర్ శంకర్ గారికి, నా మిత్రుడు సంగీత దర్శకుడు చక్రికి, నా వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్ భాస్కర్ భట్ల గారికి అందరికీ కృతజ్ఞతలు. అండ్ నా స్క్రూ, నా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రవణ్, స్మిత, రామ్ అండ్ శ్రీ, దే డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. దీక్ష అండ్ గోపీచంద్ గారు చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో. అద్భుతమైన ఫైట్స్ చేయించారు. కనల్ కన్నన్, విజయ్ అండ్ రామ్ లక్ష్మణ్ గారు, గణేష్ గారు, ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇంతకన్నా సినిమా చూసిన తర్వాత మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే రానాని పిలిచే ముందు కాస్త నా గురించి మంచిగా చెప్పబోయే, ప్రమోషన్ ఉంటుందని అడిగితే, నీ అదర కొట్టేస్తా కదా, నీకు ఎందుకు బ్రహ్మాండంగా చెప్తాను నీ గురించి అన్నాడు. ఏం చెప్పాడో మీరు విన్నారు. ఇక నుంచి పిలిచే ముందు కొద్దిగా జాగ్రత్త పడి పిలిపించుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.